మళ్ళీ మనకు 6 గంటలు పడుతుంది సార్. 12 గంటలు ప్రయాణం చేసి వస్తే మనం మాట్లాడింది 15 మందితోనే అని అన్నాడు. అంటే జయశంకర్ సార్ నవ్వి ఈ 15 మంది 15 లక్షలు ఇద్దరనే నాకు నమ్మకం ఉన్నదా, అందుకని తెలంగాణ గురించి ఎవరు మీటింగ్ పెట్టిననే పోతారు ఆయన అట్లాంటి ఆశతోని ఆయన బతికి. ఒక్కరు ఉన్నారా ఇద్దరు ఉన్నారా సార్ మీటింగ్ ఉన్నది అంటే వేరే ప్రోగ్రామ్ లేకపోతే డైరీ చూసుకునేది, నాకేం ప్రోగ్రామ్ లేదనుకుంటే వెంటనే ఒప్పుకునేది. పోయిన దగ్గర 5 ఉండని 10 మంది ఉండరు, అంతే గంభీరంగా అన్ని విషయాలు కూడా చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్క విషయం విపులంగా చెప్పేది, అంత లోతుగా ఆయన ప్రజలకు విషయాలు తెలియజెప్పాలనేటువంటి ఒక ప్రయత్నంతో ఆయన కృషి చేశారు. నిజంగా అంటే ప్రొఫెసర్ జయశంకర్ గారిని కదిలించినటువంటి ఆలోచన ఏమై ఉంటుంది, చాలాసార్లు ఆయనే మాతో చెప్పింది. ప్రొఫెసర్ వాళ్ళందరూ కూడా యూనివర్సిటీలో ఉండగా అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ రావణ సత్యనారాయణ వాళ్ళందరూ కాలేజీ లెక్చరర్గా పనిచేస్తున్నారు. సార్ వీళ్ళంతా కాలేజీ లెక్చరర్గా పనిచేస్తున్న వీళ్ళని ఒకసారి రావణ సత్యనారాయణ కల్పించి సమాజం సంక్షోభంలో ఉన్నప్పుడు సహాయపడవలసినటువంటి బాధ్యత చదువుకున్న వాళ్ళ మీద ఉంటుంది. సమాజము కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవలసిన బాధ్యత చదువుకున్న వాళ్ళ మీద ఉంటుంది. ఆ కష్టాల్లో ఉన్నప్పుడు సమాజం అంతా కూడా సంఘర్షణ పడుతున్నప్పుడు మౌనంగా మేధావులు ఉండటానికి వీలేదు. ఆ మేధావులు మౌనంగా ఉండటం కంటే ఇంకా పెద్ద నిర్ణయం లేదు ప్రపంచంలో అని చెప్పి ఆయన అన్నాడు. జనము ఎక్కడికన్నాడు, దేశభక్తి కంటే హీనమైన పాపం లేదు. రావణ సత్యనారాయణ గారు వీళ్ళకి చెప్పింది ఏంటి, సంక్షోభంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండటం కంటే హీనమైన పాపం ఇంకొకటి లేదు. మీరు మౌనంగా ఉండటానికి వీలు లేదు, చదువుకున్నారు, సమాజానికి మార్గనిర్దేశం చేయాలి అని చెప్పారు. అప్పటి నుంచి జయశంకర్ సార్ ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్నారు. ఆ ఆలోచనతో నిరంతరం తెలంగాణ కోసం కృషి చేస్తూనే ఉన్నారు. సార్ ఎప్పుడు చెప్పేది, అట్లనే మనం మేధావులు అని చెప్పి అనుకోవద్దాయాలి. మేము నిజానికి విద్యావంతుల వేదిక పెట్టినప్పుడు అప్పటి పరిస్థితులు వేరు. ఎవరు తెలంగాణని నక్సలైట్లు ముద్రవేసి కొట్టేది. ఆ కాలంలో 2004 ఎన్నికలు వచ్చాయి. 2004 ఎన్నికలు వస్తే మరి చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిస్తే మనకు సమస్యనే, ఇక ఆయన వాళ్ళని బతకనీయుడు అని చెప్పి నిర్ణయించుకొని చంద్రబాబుకు వ్యతిరేకంగా సమాజంలో మనం ఏదైనా ఒక ప్రచారం చేద్దామని అనుకున్నాం. కానీ ఎట్లా చేయాలి ఆ ప్రచారం, మనంగా ఒక వేదిక పెట్టుకుందాము, మనమే ప్రచారం చేద్దామని నిర్ణయించాం. అయితే ఆ వేదిక పేరు ఏముండాలి అని చర్చ జరిగింది. మనం ఏం పేరు పెట్టినా పోలీసులు మనల్ని నక్సలైట్ అంటారు, మనం మేధావులమనే ప్రకటించుకొని పోదాము, మేధావుల ఫోరం అనే పేరు పెట్టుకుందామని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆ మీటింగ్ అయిపోయింది. 2వ మీటింగ్ నాడు కార్యక్రమాలు ఏం చేద్దామని మాట్లాడుకోవడానికి సమావేశమైతే ప్రొఫెసర్ జయశంకర్ గారు అన్నారు, మనల్ని మనం మేధావులు అనుకోవటం కంటే అహంభావం ఇంకోటి లేదు, మనం చదువుకున్న వాళ్ళమే కానీ మేధావులు కాదు అని చెప్పి పేరు సరిచేసి, అందుకనే పేరు తెలంగాణ మేధావుల ఫోరం నుంచి తెలంగాణ విద్యావంతుల వేదికగా మారింది. విద్యావంతుల వేదికగానే ఈ పేరు కొనసాగుతుంది. సార్ ఎప్పుడొక మాట చెప్పి, ప్రజలకి తెలియదు అనుకోవటం కంటే అహంభావం ఇంకొకటి లేదు. ఎవరి జీవితానుభవం వాళ్ళకి తెలుస్తుంది. భూమి ఎట్లా దున్నానో రైతుకు తెలిసినట్టు ఇంకొకరికి తెలియదు. రోజు పని చేసేటువంటి వాడికి తన పని గురించినటువంటి విషయం తెలుస్తుంది. రోజు ధరలు పెరుగుతా అంటే వచ్చేటువంటి కష్టం ఏందో ఇల్లు నడిపేటువంటి తల్లిదండ్రులకు బాగా తెలుస్తుంది. ఎవరు ఆర్థిక శాస్త్రవేత్తలు వచ్చి ఏ కష్టం ఏందో చెప్పవలసిన అవసరం లేదు. కానీ వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే దీనికి గల కారణం ఏంటి అనేది తెలియదు. డీజిల్ వెళ్తే ఏమైందో మనకు ఎక్కలేదు. పెట్రోల్ ధరలు వెళ్తే సైకిల్ పట్టు ఎక్కినప్పుడల్లా తిట్టుకుంటా పెట్రోల్ ధర పెరిగినందుకు గవర్నమెంట్ తిట్టుకుంటా నడుపుతలేమా, మనకు తెలుసు ఇబ్బంది ఏమొస్తున్నది, కానీ కారణం ఏంటి అనేది మనకు తెలియదు. అందుకని ప్రొఫెసర్ జయశంకర్ గారు ఒకటే మాట చెప్పేవాడు, ప్రజలకి జీవితంలో సమస్యల గురించి చెప్పవలసిన అవసరం లేదు, వర్ణించవలసిన అవసరం లేదు. ఆ సమస్యలకు మూల కారణం ఏంటిదో చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. ఎందుకంటే మనం చదువుకున్నాం కాబట్టి, ఆ కారణాలు ఏంటో చదువుకొని తెలుసుకోగలిగినాం కాబట్టి మనం తెలుసుకున్నటువంటి విషయాలను ప్రజలకు చెప్పాలి. వాళ్ళ
గొప్పతనం ఏందో చెప్పాలి అని వారికి ఉన్నది. తెలంగాణ రైతులు వ్యవసాయం చేయలేక ఆత్మ బలిదానాలకు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంగతి వాస్తవం, అందరికీ తెలుసు. వ్యవసాయంలో ఉండే సమస్యలు రైతులు చెప్పవలసిన అవసరం లేదు, కానీ ఆ సమస్యలకు మూల కారణం ఏంటో చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది అని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ గారు భావించారు. మేధావుల పాత్ర ఏంటి అంటే ఈ మూల కారణాలను విడమర్చి చెప్పడమే మనలాంటి చదువుకున్న వాళ్ళ మీద ఉన్నటువంటి బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తించేటువంటి ఆలోచనతోనే ప్రొఫెసర్ జయశంకర్ గారు తన జీవితం అంతా కూడా ఆయన కృషి ఎప్పటికీ ఒక ప్రయత్నమే. ఆయన దృష్టిలో తెలంగాణ సమాజానికి ఉండేటువంటి అన్ని సమస్యలకు మూల కారణం ఆంధ్ర పెత్తనం. ఆ పెత్తనం పోతే మారడానికి ఒక అవకాశం కలుగుతుంది. అప్పటిదాకా తెలంగాణ సమస్యల పరిష్కారానికి ఇంకా లేదు, మార్గం లేదు అని చెప్పి ఆయన భావించారు. అందుకని ఎప్పుడు కూడా ఒక మాట ప్రతి మీటింగ్ లో చెప్పేది, ఆయన పోతన మహాభాగవతం నుంచి ఇందు వలనందు లేడని సందేహం అనే పద్యం చదివి ఆ పద్యాన్ని తెలంగాణ కనుక వర్తింపజేస్తే అది మళ్ళీ చెప్పేది, ఇందు వలనందు లేదని సందేహం కలదు, ఆంధ్ర పెద్దలను ఎందెందు వెతికినా అందరూ కలదు అని ఆయన ఆ పద్యాన్ని పూరించి ప్రతి మీటింగ్ లో చెప్పేది. అంటే ఈ ఆంధ్ర పెద్దనం అనేది మన జీవితంలో సమస్యలకు మూల కారణం అనేటువంటి విషయాన్ని వివరించేటువంటి ప్రయత్నం ప్రొఫెసర్ జయశంకర్ గారు చేస్తూ వచ్చారు. దాని నిరంతర ప్రయాణం, ఆ ప్రయాణము సాగటానికి మొదలుపెట్టిన దగ్గర ఒక కారణమైతే అది ఒక విస్తృత రూపం దాల్చడానికి మరొక సందర్భం. అంటే నేను చెప్పేది ఏంటంటే స్వానుభవం నుంచి ఆంధ్ర పెత్తనాన్ని అర్థం చేసుకున్నాడు. స్వానుభవంతో అర్థం చేసుకున్నటువంటి విద్యార్థిగా, ఒక ఉపాధ్యాయుడిగా అర్థం చేసుకున్నటువంటి విషయాలను ప్రజలకు చెప్పడానికి, తను ఒక లెక్చరర్ అయిపోయిన తర్వాత ప్రజలకు చెప్పడానికి మొత్తం తాను ఒక్కటే కాదు, మొత్తం తెలంగాణ ప్రజలు ఇటువంటి పీడలను ఎదుర్కొంటున్నారనే విషయాన్ని అర్థం చేసుకొని అది ప్రజలకు తెలియజెప్పడానికి ఆయన ప్రయత్నం చేశారు. ఎట్లా ఆయన అనుభవంలోకి వచ్చింది? వచ్చిందంటే తెలంగాణ వ్యాప్తంగా రజాకారుల పెద్దలు ఉన్నప్పుడు జయశంకర్ పెద్దలు చాలా మంది ఆనాటి పరిస్థితుల్లో ఇక్కడ రక్షణ లేదని భావించి ఆంధ్రకు పోయి బతికారు, విజయవాడకు పోయారు, గుడివాడకు పోయారు, గుడ్లవల్లేకు పోయారు. అక్కడ పోతే తెలంగాణ వాళ్ళని విసరించుకున్నారు. చాతగారి దద్దమ్మలు తిరిగి సన్నాసలు, మీకు నాగరికత తెలియదు, మీకు తెలుగు కూడా రాదు అని చెప్పి వాళ్ళని విసరించుకున్నారు. అది ఉండగా 48లో పోలీస్ యాక్షన్ అయింది. పోలీస్ యాక్షన్ తర్వాత ఆ తెలంగాణను మొత్తం భారతదేశంలో విలీనం చేసిన తర్వాత ఆ తెలంగాణ పరిపాలన చేయడానికి ఆంధ్ర ప్రాంతం నుంచి అధికారులను తీసుకొచ్చారు. వచ్చిన అధికారులు ఉంటిగా రాలేదు. అట్లా వచ్చిన అధికారులలో రేణుకా చౌదరి తండ్రి కూడా ఉన్నారు. ఈ వచ్చిన అధికారులు ఏం చేసిందంటే హైదరాబాద్లో నవాబు వదిలిపెట్టిపోయిన ఆస్తులను తమ పేరు మీద రాసుకున్నారు. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడింది. తెలంగాణ ప్రజలను నిరంతరం అవమానాలకు గురి చేసి హైదరాబాద్లో వ్యాగ్రేట్ ఒక డాక్టర్ ఉండేది, చాలా ప్రసిద్ధిగాంచినటువంటి డాక్టర్. ఆయన అప్పుడు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి లేఖలో ఆ ఆంధ్ర నుంచి వచ్చిన అధికారులు ఏ రకంగా అవమానపరుస్తారో ఆయన వివరించి చెప్పింది. విదేశీ కాలంలో ఉన్నామా అని అనుమానం కలుగుతున్నది మాకు, నిజంగా అంతగా మమ్మల్ని అగౌరవపరుస్తున్నారు ఈ ఆంధ్ర నుంచి వచ్చిన ఉద్యోగస్తులు అని వాళ్ళు చెప్పినారు. వచ్చిన వాడు రాలే. అప్పటికి తెలంగాణ లోకల్ రిజర్వేషన్స్ ఉన్నాయి, ఉద్యోగాలన్నీ లోకల్ వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఇక్కడి వాళ్ళకి తెలుగు ఇంగ్లీష్ కాదని వీళ్ళని తీసేసి 4000 మందికి దొంగ సర్టిఫికేట్ ఇచ్చి ఆంధ్ర నుంచి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. ఆ కూర్చోబెడితే వాళ్ళు మీటింగుల్లో అవమానంగా మాట్లాడారు. ప్రొఫెసర్ జయశంకర్ గారు అప్పుడు మరి హై స్కూల్లో ఉన్నారనుకుంటా, వరంగల్లో మీటింగ్ జరిగితే అక్కడికి వచ్చిన ఒక తెలుగు పండితులు మీకు తెలుగు రాదు, నేర్పించడానికే మేము వచ్చినాము అని చెప్పారు. మరి అప్పటికే తెలంగాణ ప్రజలు నిజాంకు వ్యతిరేకంగా కొట్లాడి ఒక పోరాట పటిమను సంపాదించుకున్నటువంటి వాళ్ళు, ఆత్మగౌరవంతో బతకడానికి తెగాయించినటువంటి ప్రజలు ఊరుకుంటారా ఈ మాట అంటే? ఆ మీటింగ్ అందరి గురించి లేపారు, లాఠీ చార్జ్ జరిగింది. అట్లాంటి పరిస్థితిని చూసి నార్మల్కి గో బ్యాక్ అని వీళ్ళు ఆందోళన చేశారు. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, నార్మల్కి గో బ్యాక్ అని నినాదం ఇచ్చారు. ఇవాళ మనం ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని అనలేదు, ఎందుకంటే అది వచ్చి మన జీవితంలో ఒక స్థానం సంపాదించుకొని కూర్చున్నది. ఆ రోజు ఎవరికి కూడా చేయరాదు, అది ఎందుకు తినాలని సప్పటి గుడువులు తిని ఉండగా అని చెప్పి అనుకునేటువంటి పరిస్థితి ఆ రోజు. కాబట్టి దానికి వ్యతిరేకంగా 52లో పెద్ద ఎత్తున తిరుగుబాటు జరిగితే ఆ తిరుగుబాటు మీద
విద్యార్థుల మీద లాఠీ చార్జ్ అయ్యింది. లాఠీ చార్జ్కు నిరసనగా హైదరాబాద్లో ర్యాలీ తీయాలనుకున్నారు సినీ కాలేజీ. అప్పటికి సినీ కాలేజీ కార్యకలాపాలకు కేంద్రం. ఆ ర్యాలీకి అనేక కాలేజీలు స్కూళ్ళ పిల్లలు హాజరయ్యారు. ఆ రోజు ఆ ఊరేగింపు మీద కాల్పులు జరిగితే 7 మంది చనిపోయారు. ఆ చనిపోయినప్పుడు ఆ ఊరేగింపులో పాల్గొనడానికి ప్రొఫెసర్ జయశంకర్ గారు కూడా బయలుదేరి దురదృష్టవశాత్తు భువనగిరికి రాగానే వాళ్ళ బస్సు టైర్ పంక్చర్ అయ్యి అది రిపేర్లోకి వచ్చి వీళ్ళు సమయానికి చేరుకోలేదు. ఊగా చెప్తాడు సార్, ఆ మీటింగ్ లో ఉంటే బహుశా నేను కూడా సరిపోతుంది కావచ్చు, నిజంగా సరిపోయి ఉంటే నా అంత అదృష్టవంతుడి ఉండకపోదు, ఈ 60 ఏళ్ల తోపిడిని చూసే పరిస్థితి నుంచి నేను బయటపడి ఉండేవాడిని అని చెప్పి నిరంతరం ఆయన చెప్తూ ఉండేది. అంటే నేను ఈ పీడను చూసే పరిస్థితి రాకపోతుండే ఆ బుల్లెట్ కనుక తాకి ఉంటే అని ఆయన ఎప్పటికీ చెప్తుండేది. అక్కడి నుంచి వాళ్ళకు అనుభవంలోకి వచ్చింది. 53లో ఫెడరల్ కమిషన్ హైదరాబాద్కి వస్తే వాళ్ళందరూ కూడా ఈ వెనకాల కూర్చున్న పిల్లలందరి వయసు వాళ్ళకి నిజంగా కూడా ప్రపంచం అంతా లోతు పాత్ర తెలియదు. కానీ వాళ్ళకు ఒకటే ఏమర్థమైందంటే ఈ అవమానాలను భరించారు కాబట్టి మా తెలంగాణ మా